ప్లాట్లు కొనుగోలు చేసేటప్పుడు ఈ తప్పులు చేయకుండా ఉండండి. ప్లాట్ను కొనుగోలు చేయడానికి ఈ వాస్తు నియమాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మంచి ఇంటి స్థలాలను గుర్తించడానికి మరియు అభివృద్ధి చేయడానికి వాస్తుశాస్త్రం ఒక ఆధారం. వాస్తు అనుకూల ప్లాట్లు కుటుంబ సభ్యులు మరింత ఆనందంగా, ధనవంతులుగా, ఆరోగ్యంగా మరియు సంపన్నంగా ఉండడానికి సహాయపడతాయి. మూల దిశలు అంటే ఉత్తరం, తూర్పు, ఈశాన్య వంటి కొన్ని దిశలు సహజంగా వాస్తులో మంచివి. ఈ దిశల ప్లాట్లు దక్షిణం, పశ్చిమం, నైరుతి, వాయువ్యం వాస్తు నియమాల ప్రకారం నిర్మించబడితే అవి శుభ ఫలితాలను అందిస్తాయి. కాబట్టి మీ ఇంటికి సరైన దిశను ఎన్నుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. మీ ఇల్లు పూర్తిగా వాస్తుకు అనుగుణంగా ఉండేలా కొన్ని ముఖ్యమైన వాస్తు నియమాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు పాఠశాల ఉపాధ్యాయులైతే తూర్పు ముఖంగా ఉండే ఇంటిని ఎంచుకోండి. బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ రంగంలో పనిచేసే వ్యక్తులు మీరు ఈశాన్య లేదా ఉత్తర ఫ్లాట్కి వెళ్ళవచ్చు. అది బుధుడు మరియు కుబేరుణ్ణి సూచిస్తుంది. మీరు పార్లర్, సెలూన్ లేదా రెస్టారెంట్ యజమాని వంటి గ్లామర్ పరిశ్రమకు చెందిన వారైతే ఆగ్నేయ దిశకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఎలాంటి దోషాలు ఉండవు. ప్లాట్ యొక్క ఆకృతి కూడా చాలా ప్రధానమైనది. అందువల్ల ఇల్లు కొనడానికి ముందు అన్ని దిశలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల ప్లాట్ యొక్క ఆకృతి ఎటువంటి తగ్గింపు లేదా పొడిగింపు లేకుండా దీర్ఘ చతురస్రం లేదా చతురస్రం ఉండాలి. అలాగే ప్లాట్ నిష్పత్తి 1:3 కంటే ఎక్కువ ఉండకూడదని నిర్ధారించుకోండి. మీ ప్లాట్ నుండి 100 అడుగుల దూరంలో మందిరం ఉండకూడదు. ఉత్తరం లేదా తూర్పు వైపు మీకు బహిరంగ ప్రదేశం ఉంటే కొంత నది, చెరువు లేదా భూగర్భ ట్యాంకు వాస్తులు అనుకూలంగా ఉంటుంది. మీకు దక్షిణం లేదా పడమర లేదా పర్వతాలలో ఏదైనా భారీ భవనాలు ఉంటే అది వాస్తు ప్రకారం కూడా చాలా మంచిది. వాస్తు ప్రకారం శ్మశాన వాటిక లేకుండా చూసుకోండి, ఎందుకంటే ఇది మీ ప్లాట్ యొక్క శక్తికి భంగం కలిగిస్తుంది. అలాగే మీ ఇంటి ముందు ఏదైనా విద్యుత్ స్తంభం ఉందో లేదో తనిఖీ చేయండి. వాస్తులో నేల కీలక పాత్ర పోషిస్తుంది. నేల యొక్క రంగు మరియు వాసన చూడండి. ఏదైనా మంచి వాస్తులజిస్ట్ మట్టిని తనిఖీ చేసి ప్లాట్లు సంపదకు లేదా వ్యాపారానికి మంచిదా కాదా అని మీకు తెలియజేయవచ్చు. త్రవ్వేటప్పుడు మీకు ఎముకలు లేదా గోరు ముక్కలు కనిపిస్తే పై పొరను సరిగ్గా శుభ్రం చేసి శుభ్రమైన మట్టితో నింపండి. భూమి పూజ చేయడం మరియు ఈశాన్యంలో కలశం మరియు నాగనాగిని ఉంచడం తప్పనిసరి. వాస్తు పూజ కూడా శక్తిని మరియు పరిసరాలను సానుకూలంగా చేస్తుంది. ఉత్తరం లేదా తూర్పున వాలు ఉన్న ప్లాట్లు శుభప్రదం. సహజ వాలు ఈ దిశలో లేకుంటే మీరు తప్పనిసరిగా మట్టి ద్వారా పల్లపుని పొందాలి మరియు ఈ దిశల వైపు వాలును సృష్టించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.